డిసెంబర్ త్రైమాసికం ముగియటంతో ప్రస్తుతం అందరి చూపు ఐటీ కంపెనీల ఆర్థిక ఫలితాల ప్రకటనపైనే ఉంది. వాస్తవానికి డాలర్ బలపడటంతో పడిపోయిన రూపాయి విలువ టెక్ కంపెనీలకు కాసుల వర్షం కురిపించనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే క్రమంలో సంక్రాంతికి ముందు టెక్కీలు సైతం హైక్ గురించి ప్రకటనల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో రెండవ అతిపెద్ద టెక్ కంపెనీ ఇన్ఫోసిస్ తాజాగా తన ఉద్యోగులకు బిగ్ షాక్ ఇచ్చింది. ఉద్యోగులకు చెల్లించాల్సిన హైక్స్ 4వ త్రైమాసికానికి పోస్ట్ పోన్ చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. బెంగళూరుకు చెందిన టెక్ కంపెనీ చివరిగా తన ఉద్యోగుల వేతనాలను నవంబర్ 2023లో రివైజ్ చేసింది. దీంతో టెక్కీలు ఈసారి కూడా సంక్రాంతికి ముందుగానే కంపెనీ వేతన పెంపులను ప్రకటించవచ్చని ఇన్నాళ్లు భావించారు. అయితే ప్రస్తుతం రాబోయే త్రైమాసికానికి వాటిని వాయిదా వేయనున్నట్లు ప్రకటించడంతో నిరాశ చెందుతున్నారు. బలహీనమైన విచక్షణతో కూడిన వ్యయాలు, ఆలస్యమైన క్లయింట్ బడ్జెట్లతో పాటు కొనసాగుతున్న ఆర్థిక అనిశ్చితి ఐటీ కంపెనీలపై ఒత్తిడిని పెంచుతోంది. ప్రస్తుతం టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్తో పాటు హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఎల్టీఐ మైండ్ట్రీ, ఎల్ఎన్టీ టెక్ సర్వీసెస్ కూడా వేతన పెంపులను ప్రస్తుతానికి పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ప్రకటించాయి. ఇన్ఫోసిస్ 2వ త్రైమాసికంలో లాభాలను పరిశీలిస్తే త్రైమాసిక ప్రాతిపదికన నికర లాభం 2.2% పెరుగుదలను నమోదు చేసింది. ఈ సమయంలో మార్కెట్ అంచనాలను అందుకోవటంలో టెక్ దిగ్గజం మిస్ అయింది. ఒక పక్క వేతనాల పెంపు లేనప్పటికీ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రీ ఎర్నింగ్స్ నోట్లో డిసెంబర్ త్రైమాసికంలో ఇన్ఫోసిస్ మార్జిన్లు దెబ్బతింటాయని పేర్కొంది. ఈ క్రమంలో ఇన్ఫోసిస్ తన మార్జిన్లను మెరుగుపరుచుకునేందుకు ప్రాజెక్ట్ మ్యాక్సిమస్ పేరుతో తమ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కంపెనీ ఉత్తమ పనితీరు కనబరిచిన ఉద్యోగులకు హైక్స్ అందిస్తోంది.